హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజును. ఈరోజు వీడియోలో రాగి పిండితో లడ్డూలు చేసుకుందాము. రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రాగులతో చేసే ఏ రెసిపీ అయినా హెల్త్కు చాలా మంచిదండి. ఇలా లడ్డూలాగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు ఇలా రోజుకో లడ్డూని తినడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు బాదం పప్పు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పప్పు లోపల వరకు వేగి లడ్డు టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా వేగాయి కదా. వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1/2 కప్పు జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పును బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు సుజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ అంటాం కదండి, ఆ రవ్వ, దీన్ని కాసేపు వేయించుకోండి. ఇది కాస్త వేగాక ఇందులో 1 కప్పు రాగి పిండిని వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఓపికగా ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే లడ్డు మనకు టేస్టీగా వస్తుంది. పిండి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. రాగి పిండి వేగాక మనకు మంచి సువాసన వస్తుందండి. అప్పుడు లాస్ట్లో 1/2 కప్పు కొబ్బరి పొడిని వేసి వేయించుకోండి. కొబ్బరి పొడి తొందరగా మాడిపోతుందండి. లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్లోనే వేసుకుంటే మాడిపోతుంది. చూడు, బాగా వేగింది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ పిండి చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఆడించుకోకూడదండి. ఇలా కొంచెం పలుకుగా ఆడించుకొని దీన్ని అంతటినీ ఒక ప్లేట్లో తీసుకోండి. అదే మిక్సీ జార్లో మనం ముందుగా చల్లారబెట్టుకున్న రాగిపిండి మిశ్రమంను వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోండి. వేయించుకోవడమే కాస్త లేట్ అండి. ఈ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ. పిండిని అంతటిని మిక్సీ జార్లో వేసుకున్నాక ఇప్పుడు 1 కప్పు బెల్లంను వేసుకోండి. 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్ సుజీ రవ్వ, 1 కప్పు రాగిపిండి, మొత్తం 2 కప్స్కి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీటు. మీరు ఇంకా కావాలంటే ఇందులో నువ్వులు వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి లడ్డు. ఈ రాగిపిండిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల స్కూల్కి స్నాక్స్ పెట్టివ్వడానికి కూడా ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఇవి నెల రోజుల పాటు ఉంటాయి. రోజుకో లడ్డు పెట్టియచ్చు. మనం ఇంకేం నెయ్యి యాడ్ చేయకుండానే లడ్డు వస్తుందండి. కానీ మరో 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే లడ్డు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి చాలా వేడిగా ఉంది. ఒకసారి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత చేత్తో దీన్ని అంతటినీ బాగా కలుపుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవడమే. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. మీకు నెయ్యి వేసుకొని లడ్డూలాగా చేసుకోవడం ఇష్టం లేకపోతే కాచి చల్లార్చుకున్న పాలను కొద్దిగా వేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. అలా చేసుకున్న లడ్డూలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. 5 to 6 days నిల్వ ఉంటాయి. ఇలా నెయ్యితో చేసుకున్న లడ్డూలు అయితే నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయి. ఈ రాగిపిండి లడ్డూలు రోజుకోటి తినడం వల్ల కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ లడ్డూలు చేసుకోవడానికి రాగిపిండి వేయించుకోవడానికే కాస్త టైం పడుతుందండి. మిగతాదంతా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదట మీకే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.